షూరా అన్న వచ్చి ప్రేయర్ చేస్తారా లేకపోతే నేను స్టార్ట్ చేయాలి? ప్రేయర్ చేస్తారా? సరే మనం స్టార్ట్ చేసుకుందాం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ అనగానే ఓకేనా? సౌండ్ వినిపిస్తుంది కదా? నాకు కొంచెం వాయిస్ లో ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేస్తాం. అటు ఇటు చూడవద్దు. తండ్రి జీవం గల దేవ పరిశుద్ధ జ్ఞానానికి ఏదైనా ఆసక్తులు చేస్తున్నాను ప్రభావ. ఈ విధంగా ప్రభావ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆపర్చునిటీకి ఏమన్నాను ఈ యొక్క లెసన్ని మంచిగా క్లియర్గా అర్థం చేయడానికి, ఇంకా పిల్లలకి కూడా ప్రభావ స్టూడెంట్స్కి కూడా అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. తెలుగు జ్ఞానం అనుభవించండి. మీకు మహిమకరంగా ఉన్నట్టు సాయం చేయండి. నేను ఆచరించుకుంటూ ఎక్స్ప్రెస్ నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సరే, ఎన్ని రోజులు మనం ఏం నేర్చుకున్నాం? మీ థీమ్ ఏంటి? వీవియస్ థీమ్ గాడ్ హస్ చోజన్ యూ. ఇంకా చోజన్ వెజల్. చోజన్ వెజల్ అంటే కొంచెం ముంగట నాకు ఇక అర్థం వస్తుంది, కనిపిస్తుందా? అక్కడ కొంచెం ఫ్రీగా ఉండండి. నేను ఏం పెద్ద సార్ అని అట్లా ఏం లేదు, ఫ్రీ. ఓకే. సో చోజన్ వెజల్ అంటే ఏర్పరచిన పాత్ర. ఇంకా ఎవరైనా వచ్చేది ఉందా? ఇంతేనా స్ట్రెంత్? ఓకే. సో ఇప్పుడు మీరు అందరూ కూర్చోరు కదా, మనం అందరం ఏంటి? చోజన్ వెజల్స్. ఓకేనా? కరెక్టేనా? చోజన్ వెజల్ కాదా? ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే ఈరోజు వెజల్స్ ఆఫ్ మర్సీ. వెజల్స్ ఆఫ్ మర్సీ అంటే కృప కలిగిన పాత్ర. మనకు రక్షణ పొందంగానే దేవుడు మనకి బహుమానాలు ఇస్తాడు. దాంట్లో ఒకటి వెజల్స్ ఆఫ్ మర్సీ అంటే కృప. కృప అంటే మీనింగ్ తెలుసు కదా, జాలి, దయగల. సో ఇవన్నీ కృప. వెజల్స్ ఆఫ్ మర్సీ అంటే ఇప్పుడు ఎవరైనా ఎండలో వెళ్తున్నారు, బాగా దాహం అవుతుంది, వాళ్ళకి ఏం అవసరం వస్తుంది? ఫస్ట్ వాటర్ కదా. సో మనకి చూడు, వాటర్ ఎక్కడ ఉన్నాయా, మనకు కుండ కనిపించింది అనుకో, ఆటోమేటిక్గా అదే దాంట్లో వాటర్ ఉన్నాయా అనుకుంటాం. సో వెజల్స్ ఆఫ్ మర్సీ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా దీంట్లో మనం రక్షణ పొందంగానే మనకు దేవుడు ఇచ్చిన బహుమానం ఇది ఒకటి, వెజల్స్ ఆఫ్ మర్సీ. దీంట్లో ఫస్ట్ మనం ఎలా ప్రార్థన చేయాలంటే చూడండి, ఇది మనం చదువుతారా? సింపుల్, ఎవరైనా చదవండి. రైట్. అయితే లిఫ్ట్ అప్ షార్ట్ ప్రేయర్స్ మనం ఏ రీతిగా ప్రార్థించాలి అంటే, మనకి డే వైజ్గా మనం పొద్దున్న లేవగానే ఈరోజు మనకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా, మన లిస్ట్ ఉంటుంది. అరే ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తాను, మీరు అందరూ కాలేజ్కి వెళ్తారు కదా. సో పొద్దున్న లేవాలా, నేను కాలేజ్కి వెళ్ళాలా, ఇవాళ మ్యాథ్స్ టీచర్ వస్తాడు, ఆ హోంవర్క్ అడుగుతాడు కదా. సో హోంవర్క్ అడుగుతాడు, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. మళ్ళీ ఇంటికి టైం తేవాలా. సో ఏం చేయాలి? మార్నింగ్ లేవగానే వింటున్నావు కదా, ఏం ఆలోచిస్తలే కదా. ఓకే. సో మార్నింగ్ లేవగానే మనకి కొన్ని ఉంటాయి, ఏది లిస్ట్ ఉంటుంది మనకి. పొద్దున్న లేవగానే ఈ దినమంతా ఏమేమి చేయాలి, అది ఒక్కసారి పొద్దున్న లేవగానే నీళ్ళు ఆన్ చేసి ప్రేయర్ చేసుకోండి. ఏవో ఈరోజు నేను కాలేజ్కి వెళ్తున్నా, ఇంకా నాకు ఎగ్జామ్ ఉన్నది, దాంట్లో పాస్ అవుట్ సాయం చేయండి, మళ్ళీ భద్రంగా వెళ్ళి భద్రంగా తిరిగి వచ్చేటప్పుడు. ఇంకేమున్నది? ప్రేయర్ ఓవర్ యువర్ స్కెడ్యూల్. సో ఇదే స్కెడ్యూల్. ఇంకా నెక్స్ట్
Ask. To help me with your to-do list. When you hear a troubling news report, leave the situation up to God. అంటే మీకు ఏమైనా సమస్య వచ్చిందనుకో, సమస్య అంటే ఏంటి, మనకు పెద్ద సమస్య ఏంటి, ఎగ్జామ్లో పాస్ కావాలి ఒక సమస్య. ఇప్పుడు ఎగ్జామ్స్ 10th రిజల్ట్స్ వచ్చినాయి కదా, వాళ్ళు ఉన్నారా 10th పాస్? ఎంత వచ్చింది? గుడ్. సో అట్లా మనకి టెన్షన్ ఇది ఒకటి ఉంటుంది, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అదొకటి. ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి మనకి మెయిన్ ట్రబుల్ ఏంటంటే ఎగ్జామ్ రాస్తాం, పాస్ అవుతామా పాస్ కాదు, ఫెయిల్ చేసుకోవాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్నిటికేమో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు, ఇప్పుడు కాదు, తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, అప్పుడు మీరు ఖాళీగా ఉంటారు కదా, ఇంటర్వ్యూస్కి వెళ్తారు. అదొకటి సమస్య మనకి. పెద్ద కంపెనీలోకి వెళ్తాం, పెద్ద బిల్డింగ్ చూడంగానే సమస్య, ఇంత పెద్ద బిల్డింగ్లో నాకు వస్తుందా జాబ్, ఈ ఇంటర్వ్యూ పాస్ అవుతానా లేదా, ప్రేయర్ చేసుకోవాలి. ఇట్లాంటివి దేవా నాకు సాయం చేయండి, మీ చిత్తం అయితే నాకు ఈ కంపెనీలో నాకు జాబ్ అనుగ్రహించు, ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యేటప్పుడు సహాయం చేయండి అని. ఇట్లాంటివి చిన్న టు-డూ లిస్ట్ ఉంటాయి కదా. దాని తర్వాత ఏంటి, సే ఏ ప్రేయర్ ఫర్ యువర్ స్పౌస్ ఆర్ చైల్డ్ యాజ్ యూ గివ్ హిమ్ ఆర్ హర్. ప్రే ఫర్ ద పర్సన్ యు ఆర్ టాకింగ్ టు. అంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, మీ ఇంట్లో మమ్మీ డాడీ ఫ్రెండ్స్ గురించి ప్రేయర్ చేయాలి. అయితే మన బైబిల్లో ఒక అతను, హూ ఈజ్ అ వైజ్ మ్యాన్ ఇన్ బైబిల్, కరెక్టేనా? అయితే బైబిల్ ఉంది కాబట్టి అంతే కదా. సో కింగ్ సాలమన్ ఈజ్ అ వైజ్ అని దేవుడు అడిగింది, నీకేం కావాలా, మనకేం కావాలని అడిగితే మనకేమంటారు, నువ్వైతే యాపిల్ ఐఫోన్ అడుగుతావు పక్క కదా. మీరేమో అడుగుతారు, మంచి హ్యాండ్ బ్యాగ్ కావాలా, వాస్పేది, ఇవే అడుగుతారు. వీటిలో అర్థమవుతుందా, తెలుగు వస్తుంది కదా నీకు, హిందీయా, తెలుగు రైట్. సో కానీ సొలొమన్ ఏం అడిగిందంటే నాకు తెలుగు కావాలని అడిగింది. ఎందుకంటే భూలోకంలో తెలుగు ఉంటే ధీరుభాయ్ అంబానీ వీళ్ళందరూ తెలుసు కదా. కానీ ఈయన తెలుగు ఇస్తే దేవుని కొరకు ఆ తెలుగుని ఉపయోగించిండు. ఏం చేసిండు అంటే చూడ, సాల్మన్ స్టూడ్ బిఫోర్ ద సాల్మన్ ఆల్టర్ని కట్టిండు. ఆల్టర్ అంటే మందసం అంటే కరెక్టే కదా, మందసం ఆల్టర్. సొలొమన్ ఒక్కడే ఆల్టర్ కట్టిండు, ఇంతవరకు ఎవరు కట్టలేదు. కట్టి ఏమని చేస్తున్నాడు అక్కడ, ద సాల్మన్ స్టూడ్ బిఫోర్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ అసెంబ్లీ ఆఫ్ ఇజ్రాయెల్, స్ప్రెడ్ అవుట్ హిస్ హ్యాండ్స్ టువర్డ్ హెవెన్. మందసంని కట్టి అప్పట్లో ఎవరికి తెలియదు మందసం అంటే ఏంటో, ఈయనకు ఒక్కరికి తెలుసు. ఎవరికి, ఏమని, దేవుడు ఎంత గొప్పడో సొలొమన్కి తెలుసు కాబట్టి మందసం కట్టి అందరు ప్రజల ముంగట ఇట్లా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఫస్ట్ లైన్ చదవండి ఎవరైనా. లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, దేర్ ఈస్ నో గాడ్ లైక్ యూ ఇన్ హెవెన్ అబవ్ ఆర్ ఆన్ ఎర్త్ బిలో. నీకంటే ఇంకో ఏ దేవుడు లేడు, ఎక్కడ భూమి లోపల కింద కానీ భూమి పైన కానీ ఏ దేవుడు లేడని ఫస్ట్ ఇదే చేసిండు. ఎందుకు, ఆయనకి అంతగానం తెలుసు సొలొమన్కి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేసి. అందుకని చేతులు ఎత్తి అందరు ప్రజల ముంగట, దేవా నువ్వే నిజమైన దేవుడు, నీకంటే దేవుడు ఇంకొవ్వరు లేరు అని గట్టిగా చేసిండు. ఇంకేమని చేస్తున్నాడు, హియర్ ద సప్లికేషన్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ ఆఫ్ యువర్ పీపుల్ ఇజ్రాయెల్ వెన్ దే ప్రే టువర్డ్ దిస్ ప్లేస్. ఇక్కడికి వచ్చి ఎవరైనా సమస్యల గురించి ఏదైనా ప్రార్థన చేస్తే దయచేసి దేవా వాళ్ళ మనవి ఆలకించి నెరవేర్చు. అక్కడ ఆల్టర్ కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్టర్ మందసం ఏంటంటే చర్చ్లో కింద బల్ల ఉందా, బల్ల దగ్గర ప్రేయర్ చేసేటప్పుడు అంకుల్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాడు. ఇది ప్రాముఖ్యమైన సమయం, ఎవ్వరు మాట్లాడద్దు. ఎందుకంటారంటే మనం చేసిన అది ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, 1 Corinthians 11th చాప్టర్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ అదే ఆల్టర్ మందసం. సో హియర్ ఫ్రమ్ హెవెన్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ అండ్ వెన్ యూ హియర్ ఫర్గివ్. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అని అంటారు కదా. బల్ల అంటే ఏంటి, ద్రాక్షరసము రొట్టె తీసుకుంటాం, తీసుకోకముందు మనం పరీక్షిస్తుంటాం. వింటున్నావా, నిద్ర వస్తుందా నీకు? నిద్ర వస్తుంది కదా. సో పరీక్షించుకోవాలి మన హృదయాన్ని. మనం ఆటోమేటిక్గా మోకాళ్ళ నుంచి ఉన్నామంటే టేబుల్ దగ్గర
ఆటోమేటిక్గా మనం ఏమేమి పాపాలు చేసినామో వాట్ ఎవర్ ద రాంగ్ థింగ్స్ మనం ఏదైతే మిస్టేక్స్ చేసినామో ఆటోమేటిక్గా నీళ్ళు ఆన్ చేయగానే వచ్చేస్తాయి మైండ్లోకి, అరే నేను పలానా తిన్నాను. ఎందుకంటే 1 వీక్ ఉంటుంది నీకు టైం. సండే బలలో పాల్గొంటాం, మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది కదా. మండే నుంచి సాటర్డే వరకు నీ ఓన్ అది నువ్వు ఎట్లా జీవిస్తావో అక్కడికి వెళ్ళినాక ఎగ్జామిన్ చేసుకోవాలి. నువ్వు ఏం చేసినావు ఆటోమేటిక్గా నీకు తలంపులు వస్తాయి. నేను ఇది చేసిన దేవాలు చేసి ఒప్పేసుకోవాలి అంతే, ఇంకా రిపీట్ చేయొద్దు. దాన్ని దావీదు ఉన్నాడు కదా, దావీదు ఎన్నో పాపాలు చేసాడు, ఒక్కసారి రిపెంట్ అయ్యిండు, మళ్ళీ తిరిగి చూడలేదు. దాన్ని రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపం. సో ఇట్లా చేసిండు. టబర్నాకిల్ చూడండి ఎట్లుండదు, అది ఒక్కడే వెళ్ళి పైనకి వెళ్ళి చేతులు ఇట్లా అని కింగ్ సోలమన్ ప్రేయర్స్ ఎట్ ద ఆల్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెడికేషన్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రార్థన ఏమేం చేస్తుందంటే ఫస్ట్ పాయింట్ ఏముండాలి, ప్రే ఫర్ వన్ హూ సిన్స్ అగేన్స్ట్ అనదర్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, అన్నిళ్ళు ఉంటారు, అన్నిళ్ళ గురించి ఫస్ట్ మొట్టమొదటిగా ప్రేయర్ చేయండి. దేవా మా ఫ్రెండ్ ఉన్నాడు, రక్షణ లేదు, బాగా తాగుతున్నాడు, లేకపోతే సిగరెట్ తాగుతున్నాడు, సినిమాలకు పోతున్నాడు, అట్లా పోకుండా సాయం చేయగలరు దేవా, ఇతన్ని కూడా మార్చండి. నన్ను ఏ విధంగా అయితే మార్చినారో ఇతనికి కూడా పరలోకమైన జ్ఞానం గురించి మీ యొక్క ప్రేమని తెలుసుకోవడానికి సాయం చేయండి. సెకండ్ ఏంటి, ప్రే ఫర్ గాడ్స్ పీపుల్ ఇఫ్ డిఫీటెడ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనీలా ఇప్పుడు ఒరిస్సాలో చాలా మంది పర్సిక్యూషన్ అవుతుంది. పర్సిక్యూషన్ అంటే మణిపూర్లో పర్సిక్యూషన్ అంటే హింసింపబడుతున్నారు కదా, ఎవరిని మన చర్చెస్ని కాలబెడుతున్నారు. సో వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. వాళ్ళు ఎవరైతే సువార్త చేయడానికి వెళ్తారో. సెకండ్ పాయింట్, ఎవరు చేస్తున్నారు ఈ ప్రేయర్? ఇది సోలమన్. ఎక్కడ? ఆల్టర్ ప్రేయర్. నెక్స్ట్ ఏంటి, ప్రేయర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిన్ అండ్ డ్రాట్. ఇప్పుడు కొన్ని ఆఫ్రికాలో ఎక్కువ ఫ్యామిన్ ఉంటుంది. ఫ్యామిన్ అంటే కరువు, ఎక్కువ కరువు ఉంటుంది. మనకి ఇదేంటి అంటే మనకి జొమాటో, స్విగ్గీ, ఏది టైం అంటే ఆ టైం చాయ్ అన్నీ దొరుకుతాయి. కానీ కొన్ని ఏరియాస్లలో వాళ్ళకి, ఆఫ్రికాలో ఒక ప్లేస్ ఉంది, అది ఇప్పుడు గూగుల్ కొట్టి చూడండి, వాళ్ళకి తిండి లేక ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు బంకమట్టి ఉంటుంది కదా, బంకమట్టిని అంతా బాగా మెత్తగా పిసికి దాన్ని ఇట్లా కుక్కీస్ అంటే బిస్కెట్స్ తయారు చేసి పిల్లలకి ఇస్తున్నారు, అదే తింటుంది. అంత దారుణం ఉన్నది అక్కడ పరిస్థితి. మీరు గూగుల్లో కొట్టి చూడండి, నేను కావాలంటే చూపిస్తాను తర్వాత కుదిరితే. కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి, ఆఫ్రికన్ మేకింగ్ కుకీస్ విత్ శాండ్ అని కొట్టండి, వస్తుంది. అంటే అంత ఫ్యామిలీ ఉంది అక్కడ. బట్ స్టిల్ దే వర్షిప్ గాడ్. ఎట్లా అంటే వాళ్ళు ఇంకా స్తుతిస్తారు. అంత కరువున్నా కూడా బిస్కెట్, ఆ మట్టితో చేసిన బిస్కెట్ కదా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నిజంగానే థ్యాంక్స్ దేవా నాకు ఇది ఇచ్చినందుకు అని తింటారు. వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు, ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. ఇంకా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే నిర్దోషంగా ఇది అంటారు కదా, రోగ నిరోధక శాఖ, అది ఇమ్యూనిటీ అంటే. ఇప్పుడు వాళ్ళకి మనకి ఎండలో కొంచెం ఎండలో తగలంగానే మనకి డ్రౌజినెస్ వచ్చేసి కింద పడిపోతాం. ఆడ ఫుల్ ఎండ ఉంటుంది, నల్లగా ఉంటారు, కానీ ఏం కాదు, అంత ఫ్యామిలీ ఉన్నా. సో నెక్స్ట్ చూద్దాం ప్రేయర్. నెక్స్ట్ ఏంటి, ప్రేయర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్లేగ్. ప్లేగ్ అంటే తెలుసా? ఓకే, రోగం. ప్లేగ్ అంటే ఒక ప్లేగ్ అలా ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ ఇండియాలోనే అయింది. ఇట్లా బ్లాక్గా మచ్చలు వస్తుంటాయి. అంతేందుకు స్మాల్ పాక్స్ కూడా అది కూడా ఒక ప్లేగ్. సో వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. ప్లేగ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి, మొన్నటి వరకు ప్లేగ్, ఇది కూడా కోవిడ్ కూడా ప్లేగే. సో ఇవన్నీ దీని గురించి చేయాలి. అది ఎప్పుడు చేసిండు సొలొమోను? ఎప్పుడో చేసిండు. సొలొమోన్కి అంత జ్ఞానం ఉంది, రాబోయే దినాలలో ఇవన్నీ వస్తాయని. ఇప్పుడు మనం ఇవన్నీ చూసినాం. ప్రేయర్ ఫర్ గాడ్స్ పీపుల్ ఇఫ్ డిఫీటెడ్. మణిపూర్లో ఏమేమైందో తెలుసు కదా, ఆయన అప్పుడే చేసిండు సొలొమోన్. నెక్స్ట్ ఏంటి, ఫ్యామిన్ గురించి. ఆఫ్రికాలో ఫ్యామిన్, మళ్ళీ ప్లేగ్. ఇండియాలో ఎన్ని ప్లేగ్స్ వస్తున్నాయి చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ నెరవేరుతాయనే ఆల్రెడీ సొలొమోన్ రాజు దేవునికి ప్రేయర్ చేసి, దేవా వీళ్ళకి గాడ్ ఆఫ్ మర్సీ అంటే దయగల దేవుడా
వీళ్ళకి కృప చూపించు. ఆల్రెడీ అప్పుడే చేసిండు. సో ఇవన్నిటిని చూస్తే ఏంటి, నిజమైన దేవుడు ఇక్కడనే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రేయర్ ఏంటి, ప్రే ఫర్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే అక్క ఏంటన్నా, స్ట్రేంజర్స్ అంటే ఫారినర్స్ అక్క. ఫారినర్స్ కానీ నీకు ఎవరైతే తెలియరో ఒక కొత్త మనిషి కనిపించినట్టు స్ట్రేంజర్, ఈజ్ స్ట్రేంజర్. సో అది మీనింగ్. ఇప్పుడు మనం ఎప్పుడు తెలిసిన వాళ్ళ గురించే ప్రేయర్ చేస్తాం ఫ్రెండ్స్. తెలియని ఇప్పుడు మీరు రోడ్ పైనకి వెళ్తుంటారు, ఒక షాప్ ఓనర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో కొనుక్కున్నారు. షాప్ ఓనర్ కూడా నీకు స్ట్రేంజరే, ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడు ఆయన పేరు తెలియదు. సో యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేయాలి. అట్లా ఎంతోమంది ఉంటారు. ఇద్దరు వస్తుంది కదా, వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ప్రే ఫర్ గాడ్స్ చిల్డ్రన్ క్యాప్చర్డ్ బై ఎనిమీస్. ఎనిమీస్ ఎవరైతే యుద్ధానికి వెళ్తారో, యుద్ధానికి ఎప్పుడు వెళ్తారు, ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంటుంది కదా, వాళ్ళు మనకి ఎనిమీస్. మీకు నిద్ర వస్తుంది, జర బోరింగ్ ఉందా లెసన్? ఏం లేదు కదా. ఓకే. సో ఎనిమీస్ గురించి ప్రార్థన చేయాలి. ఆ ఎనిమీస్ మీకు కూడా ఉంటారు. ఎనిమీస్ ఎక్కడ ఉంటారు, కాలేజీలో ఉంటారు, చర్చిలో కూడా ఉంటారు. ఒకరిని చూస్తే ఒకరు పడదు, ఎనిమీస్. ఒకరు మంచి రెడీ వస్తే ద్వేషం వస్తుంది. కొంతమంది తెల్లగా ఉంటే కూడా మా ఎంత తెల్లగా ఉండు అని కూడా వస్తుంది. సో ఇవన్నీ ఎనిమీస్ ఉంటాయి. దాని గురించి ప్రేయర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ప్రేయర్ బ్లెస్సింగ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఇప్పుడు గాడ్ సర్వెంట్ ఉన్నాడు మన దగ్గర, ఎవరైనా వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఎప్పుడో చేసాడు సొలొమోన్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇంకా నేను అన్నా కదా ఎనిమీస్ అని, ఇక్కడ చూడు, దే విల్ ఫైట్. ఇప్పుడు వీళ్ళు ఇదేంటి, వీళ్ళు దీని చూసి ఏం అర్థమవుతుంది, వార్కి వెళ్ళారు. వార్కి కూడా ఎవరంటే వాళ్ళు వెళ్తారు. దాంట్లో మన క్రిస్టియన్స్ కూడా ఉంటారు, సాల్వేషన్ నుండి కూడా. అదొక గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తున్నట్టు, దాంట్లో ఏం తప్పు లేదు. సో వాళ్ళని ఇండియాని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇది చదువుతారు. ఏది, జెర్మయా 1:19. తెలుగులో చదువుతారు ఎవరైనా, జెర్మయా ఫాస్ట్ ఉండాలి, లేదంటే ఇంగ్లీష్లో చదవాలి, మీకు అర్థమవుతుంది. దే విల్ ఫైట్ అగెయిన్స్ట్ యూ బట్ దే షల్ నాట్ ప్రివెల్ అగెయిన్స్ట్ యూ, ఫర్ ఐ యామ్ విత్ యూ సేస్ ద లార్డ్. తెలుగులో చదవడం మంచిగా ఉంటుంది. ఇంకా ఇర్మియా గ్రంథము 1:19. నడుములు ఇట్లా అంటున్నామంటే నువ్వు నిద్ర వస్తుంది. చదువు. సో ఏమంటున్నా, ఆయన ప్రేయర్ చేసుకొని వెళ్తుండు. నాకైతే నీ వైపు నాకు విశ్వాసం ఉంది, నేను ఓడిపోయినా సరే కానీ నేను మాత్రం నీ ఎదుట కరెక్ట్గా ఉంటాను. దే విల్ ఫైట్ అగెయిన్స్ట్ యూ బట్ దే షల్ నాట్ ప్రివెల్ అగెయిన్స్ట్ యూ, ఫర్ ఐ యామ్ విత్ యూ. దేవుడు అంటున్నాడు. ఇది వాగ్దానం ఇచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ నేను అన్నా కదా, మనకి రక్షణ వచ్చినాక దేవుడు కృప అనే గిఫ్ట్ ఇస్తాడు. గాడ్ విల్ మేక్ నోన్ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అపాన్ వెజల్స్ ఆఫ్ మర్సీ. సో ఇప్పుడు మనం చూసాం ఇక్కడ. సో దీంట్లో ఏముందంటే, వెజల్స్ ఆఫ్ మర్సీ మనం ఎట్లా ప్రేయర్ చేయాలా కృపగలతో. యాజ్ యూ హ్యావ్ ఫర్గివెన్ అస్. ఇప్పుడు దేవుడు ఇప్పుడు మనం ఎన్నో పాపాలు చేస్తాం. దేవుడు మనల్ని కరుణించి మన కొరకే రక్తం కాచి శిలువలో ప్రాణం పెట్టినాడు, 3వ దినంలో తిరిగి లేచాడు. అంటే మనల్ని ఎంతో ప్రేమించినాడు కాబట్టి మనం కూడా ఇతరులని ఏం చేయాలి, ప్రేమించాలి. ఇట్లా నువ్వు నన్ను ప్రేమించినట్టు నేను కూడా ఇతరులను ప్రేమించాలి. నువ్వు నన్ను ప్రేమించినందుకు, నువ్వు నన్ను క్షమించినందుకు నేను కూడా నా ఎనిమీస్ని క్షమించాలా అని ఉండాలి. ఇంకా గివ్ us willing feet and gentle hands. నా చేతులు నా కాలు మీకు మహిమ కొరకే సేవ చేయడానికి సహాయం చేయండి. ఇంకా వినగల చెవులు ఇవ్వండి. ఇంకా చూసే నేత్రాలు, మీ యొక్క మహిమ కనిపించేటట్టు నేత్రాలను గ్రహించండి. ఇంకా అండర్స్టాండింగ్ మైండ్స్, కంపాషనేట్ హార్ట్స్, దయగల మనస్సుతో ఉండాలి. ఓకే, గర్వంగా కానీ ఎవరైనా అన్ని. ఇప్పుడు నువ్వు ఎట్లుండాలంటే, నిన్ను దేవుడు ఎక్కడైతే పెట్టినాడో, ఇప్పుడు మీ ఇళ్ళన్నీ ఇక్కడ నాచారాలు ఉన్నాయి, రైట్?
మీరు ఇక్కడ నుంచి ఎక్కడికెక్కడికో వెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అనుకో, ఏదో పర్పస్ ఉంటుంది అక్కడ. దేవుడు నిన్ను ఎందుకు పంపిస్తుంది? ఎందుకంటే మనుషులు నీ చుట్టూ ఉంటారు కదా, నీకు నేను చూడంగానే అరే వీళ్ళ దగ్గర చూస్తుంటే ఏదో సంథింగ్ తేడా ఉన్నది, వీళ్ళు ఎందుకు ఇంత దైవాలతో మంచిగా ఉన్నారు. ఇప్పుడు మీరే చూడండి, అన్యులు ఎట్లుంటారు, బాయ్స్ అయితే రఫ్గా గుండెలు వేసుకొని టాటూస్ వేసుకొని కమ్మ పెట్టుకొని ఇట్లుంటారు. మనోళ్ళు ఎట్లుంటారు, రక్షణ పొంది నీట్గా. వాళ్ళు చూడగానే చెప్తున్నారు అరే ఇతను పెక్యులర్ పీపుల్ అంటారు. అంటే చూజ్ అండ్ వెజిల్ అంటేనే ఇది. చూజ్ అండ్ వెజిల్ అనగానే కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఇరిగిపోయిన పాత్రలు అయితే రోడ్ పైన పెట్టరు కదా, మంచి పాత్రలు పెట్టి దాంట్లో వాటర్ వేస్తారు. ఓకే, మీకు ఎప్పుడైనా దాహం అవుతుంది అనుకోండి, నేను చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్, రోడ్ పైనకి వెళ్తారు, 3 కనిపించినాయి అక్కడ, 3 సగం ఇరిగి 2 అట్లా ఇరిగి ఉన్నాయి, ఒకటి మాత్రం ఫుల్ కుండ ఉంది. ఇప్పుడు మీరు దేంట్లోకి వెళ్ళి వాటర్ తాగుతారు? మంచి కుండ ఉన్నది వెళ్ళి తాగుతారు. సో అదే దాన్ని చూజ్ అండ్ వెజల్ అంటారు. మన రక్షణ కలిగి ఉంటే ఫుల్ కుండ తీరు నీట్గా ఉండాలి. అది చూడంగానే జ్ఞానంతో అది చూజ్ అండ్ వెజల్. నెక్స్ట్ ఏంటి? వెజల్ ఆఫ్ లవ్. లవ్ వన్ అనదర్. ఇది ప్రాముఖ్యమైనది. లవ్ వన్ అనదర్ అంటే ఇప్పుడు ఈ దేశంలో ఈ మొట్టమొదటి లవ్ వన్ అనదర్ ఉంటే ఏమవుతుంది? గొడవలు ఉండకపోతుంటే, ఈ రాజకీయాలు ఇవన్నీ ఏమి ఉండకపోతుంది. అందుకని దేవుడు ఫస్ట్ కమాండ్మెంట్ ఇది ఒక కమాండ్మెంట్, మెయిన్ కమాండ్, లవ్ వన్ అనదర్ లైక్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించుడి. ఇది ఒకవేళ ఉంటే ఈ ఎలక్షన్లు కానీ, మన కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, వీళ్ళు చంద్రబాబు అన్నీ ఉండకపోతుంటాయి. సమ్ పీపుల్ దే లవ్ దెమ్ సెల్ఫ్. మనమే ప్రేమించుకుంటాం. అర్థం ముంగటి నిలబడి నేను మంచిగా వేరే ఎవ్వరు బాగాలేదు, ఇదే మనకి ప్రేమించుకుంటాం. అది రాంగ్. అది సీక్రెట్ లవ్. సీక్రెట్ లవ్ అంటే మనకు మస్తు ఉంటాయి తెలియని. మనం ఇక్కడ కూర్చుంటాం కానీ మన ఇంట్లో అరే అది ఉంది కదా, సేఫ్గా ఉందా, ఇట్లాంటివి ఉంటుంది. కొంతమందికి నిద్ర అంటే మంచి ఇష్టం, చెన్నై కూర్చుంటారు, నిద్ర పోతా ఉంటారు. సీక్రెట్ లవ్ అది కూడా నిన్నంటుంది అనుకోకు. సో ఇట్లాంటివి ఉంటాయి కొన్ని సీక్రెట్ లవ్. సమ్ పీపుల్ దే ఎంజాయ్ హోల్ సండే. కొంతమంది అన్నీళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంది మండే నుంచి సాటర్డే వరకు వర్క్ చేస్తారు. సండే రాగానే క్లబ్లలో, బార్లలో, థియేటర్స్లలో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడము ఇట్లా ఉంటుంది వేస్ట్గా. సండే ఎంత ప్రాముఖ్య దినం మనకు తెలుసు. సో ఏం చేస్తారు, గాడ్లీ పీపుల్ దే విల్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. దే గో టు చర్చ్ ఆన్ సండే అండ్ వర్షిప్, సింగ్ సాంగ్స్. ఇది ఎట్లున్నది? దేవుడిని ఆరాధిస్తున్నాం, శుతిస్తున్నాం. ఇది ఎవరు? రక్షింపబడిన వాళ్ళు. అయితే ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు కదా. కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 600 years తర్వాత ఒక మనిషి పేరు మొహమ్మద్, ప్రాఫెట్ మొహమ్మద్. మొహమ్మద్ అంటే ఆయన ఒక కొత్త రిలీజన్ని కనబెట్టింది. అదేం రిలీజన్ అంటే ముస్లిమ్స్. తెలుసు కదా. వాళ్ళు ఏం చేస్తారు ముస్లిమ్స్? వాళ్ళు ఇప్పుడు మనం చర్చికి వస్తాం, ఫస్ట్ వాళ్ళదే చెప్తాం. వాళ్ళు చర్చికి ఎట్లా వెళ్తారు? మీకు ఐడియా ఉండొచ్చు, అక్కడ మీరు చెప్పకండి. ఎట్లా వెళ్తారు వాళ్ళు? ఎట్లా వెళ్తారు? సరే, మస్జిద్కి వెళ్ళాక ఏం చేస్తారు? నమాజ్. ఫస్ట్ స్టెప్ కరెక్ట్. కాళ్ళు చూడు, ఫస్ట్ ముఖం కడుక్కుంటారు, ఇట్లా కాళ్ళు కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు. చేతులు కడుక్కొని ఏం చేస్తారు? వాళ్ళు నమాజ్ చేస్తుంటారు. సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే మళ్ళా చేతులు, కాళ్ళు ఇవన్నీ నీట్గా ఉంటేనే మా ప్రేయర్స్ వింటాడు అని వాళ్ళు ఇన్వెంట్ చేసుకున్నారు, అట్లా చేస్తారు. కానీ అది రాంగ్. అది దేవుడు ఏం చెప్పాడు? మన హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు మనం హృదయంలో ఏదైనా తప్పు చేసినాం అనుకో, అది ఎవరు క్షమిస్తారు? రిన్ సబ్బు పెట్టి ఇట్లా హృదయాన్ని కాకుండా పోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనిపించేటట్టు ఏదైనా దెబ్బ తగిలింది, ఓకే, దెబ్బ తగిలింది మనం చూస్తున్నాం. చూడంగానే ఏం చేస్తున్నాం? ఆయింట్మెంట్ సడన్గా పెడతాం. కానీ కడుపులో ఏదో వస్తుంది, ఏం చేస్తాం? కనిపించదు, లోపల వస్తుంది, ఏం చేస్తాం? వేరియబుల్ గో డాక్టర్ దగ్గర వెళ్తాం.
సో డాక్టర్ దగ్గరికి పోగానే డాక్టర్కి కనిపిస్తుందా చదువు అరే నీకు కడుపు వస్తుంది కదా అక్కడ మళ్ళీ ఏమైంది అని అడుగుతారు. ఏమైంది అంటే అప్పుడు మనం చెప్తాం డాక్టర్ నాకు ఇక్కడ కడుపు వస్తుంది అని. సో డాక్టర్ అన్నీ చదివి స్టెథోస్కోప్ పెట్టి అన్నీ చూసి ఓకే ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుందో ఏదో చూసి మంది ఇస్తాడు, అది చేస్తాడు. సో దేవుడు ఏం చెప్పిండంటే దేవుడికి నీ అంతరంగంలో ఉన్నది ఏం పాపం ఉన్నదో అవన్నీ తెలుసు. ఈ బయట చేతులు కడుక్కొని పోతే అది కాదు. ఇక్కడ ఏమన్నా ఇఫ్ ఐ హ్యాడ్ చెరిష్డ్ సిన్ ఇన్ మై హార్ట్ ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిజన్. Psalm 66:8 చదవండి ఒకసారి. నువ్వు చదవండి ఇప్పుడు వేరే వాళ్ళు చదువు. Psalms 66:18 తెలుగు ఎవరైనా తెలుగు అందరికి ఇంగ్లీషా? సరే మళ్ళీ చదువు మళ్ళా సార్ గట్టిగా గట్టిగా. మళ్ళీ ఒకసారి చదువు. అది సో ఇప్పుడు మనం ఒక్కడే ఒక దేవుడు మన అంతరంగంలో ఉన్న ఆ మనిషికి పాపం మన హృదయంలో ఎటువంటి పాపమైనా యేసు ప్రభు ఒక్కనికే తెలుసు. నువ్వు ఎట్లా ఏం చేసినావో ఏంటో అన్నీ తెలుసు. కాబట్టి మనం దేవుని దగ్గర ఒప్పుకొని అప్పుడు ప్రవేశిస్తే దేవుడు క్షమిస్తాడు. సో అది నిజమైన ప్రార్థన. సో మనం రక్షింపబడంగానే నేను చెప్పినా కదా కొన్ని బహుమానాలు వస్తాయి. కానీ ఏం బహుమానాలు వస్తాయంటే ప్రేయర్ వాజ్ విట్నెసింగ్, బ్రింగింగ్ అదర్స్ టు సండే స్కూల్, ఇంకా గివింగ్ ఫర్ గాడ్, ఇంకా హెల్పింగ్ అదర్స్ టు గో టు చర్చ్, షోయింగ్ లవ్ అండ్ కైండ్నెస్. ఇది పెక్యులర్ పీపుల్, చోజన్ వెజల్ అనగానే ఇన్ని లక్షణాలు ఉంటాయి. మీకు అర్థమైంది కదా. ప్రార్థన ఉంటుంది, విట్నెసింగ్ సాక్ష్యం ఉంటుంది, ఇంకా మీ ఫ్రెండ్స్ని వాళ్ళని చర్చికి తీసుకొస్తావు, గివింగ్ ఫర్ గాడ్ అంటే నీ ప్రయారిటీ ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తావు, షోయింగ్ లవ్ అండ్ కైండ్నెస్ నీ శత్రువులని ప్రేమిస్తావు, ఇంకా హెల్పింగ్ అదర్స్ టు గో టు చర్చ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతుల పైన ఇట్లా వేసుకొని ఏం చేస్తారు, ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. ఏమని చేస్తారు, సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ యాజ్ యూ ప్రే ఫర్ అన్ అన్బిలీవర్ సాల్వేషన్ యూ ఆర్ పార్టనరింగ్ విత్ గాడ్ హిస్ మిషన్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. దేవుడు ఎందుకు వచ్చాడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? తప్పిపోయిన గొర్రె పిల్లని వెదకి రక్షించడానికి వచ్చింది. సో వీళ్ళు అదే చేస్తుంది. దేవా మాకైతే తెలియదు, ఎంతమంది అయితే అన్యులు కానీ నీ పేరు తెలియకుంటున్నారో వాళ్ళందరికీ మీ యొక్క ప్రేమని గుర్తెరిగినట్లు సాయం చేయండి అని ప్రేయర్ చేస్తారు. సాల్వేషన్ గురించి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎప్పుడెప్పుడు ప్రేయర్ చేసుకోవచ్చు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఓకే, ఇంకా ఏదైనా బాధలు ఉన్నప్పుడు, ఇంకా ఇక్కడ విట్నెసింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంటారు. నీకు ఎక్కడంటే మీరు షాపింగ్కి వెళ్తారు, లేదంటే ఇక్కడ కూరగాయల మార్కెట్కి వెళ్ళి అనుకో టమాటాలు ఉల్లిగడ్డలు కొనుక్కుంటారు. చిన్న ఒక సువార్త చేసి అయ్యా అన్న అక్క ఆంటీ లేకపోతే అంకుల్ యేసు ప్రభు గురించి తెలుసా, నేను రక్షణ పొందిన యేసు ప్రభు నిజమైన దేవుడు పాపాలతో తిరిగి రాబోతున్నారు. ఒక చిన్న 3 లైన్స్ చాలు. ఏంటంటే నువ్వు అక్కడ ఒక సీడ్ వేసినట్టు. సీడ్ అంటే తెలుసు, విత్తనం రోడ్ల పైన ఎక్కడంటే అక్కడే, కానీ మంచినీళ్ళ పైన వాడితే ఒకవేళ వాళ్ళు నీ మాటలను విని ఉంటే వాళ్ళు రక్షణ పొందుతారు. సో ఇది బ్రింగింగ్ అదర్స్ టు సండే స్కూల్, ఎర్నింగ్ అండ్ గివింగ్ గాడ్. చూడండి, ఆ పొలంలో కూడా వాళ్ళకి పొలంలో పనిచేసే వాళ్ళకి ఒకరు అడలి వాక్యం చెప్పారు. సో వాళ్ళని అక్కడ దేవుడు ఎవరినో ఒకరిని అక్కడ రెడీగా పెడతాడు. చోజన్ వెసల్ అంటేనే అది. నువ్వు ఎక్కడైనా చూడు, దేశంలో ఎక్కడైనా, ఎనీ ఐలాండ్లోనే చూడు, రక్షింపబడే వ్యక్తి ఎక్కడైనా ఉంటాడు. ఎయిర్పోర్ట్లో చూడు, ఇప్పుడు ప్లేన్ నడిపించడానికి డ్రైవర్ కానీ ఎక్కడైనా చూడు, దేవుడు ఎవరిని ఒక్కరిని పెడతాడు. ఎందుకు? స్ప్రెడ్ చేయడానికి వర్డ్ ఆఫ్ గాడ్.
సో దాన్నే పెక్యులర్ పీపుల్ చోజన్ వెసల్ అంటారు. సో టుడేస్ మెమరీ వర్డ్స్ చదవండి. ఫస్ట్ థింగ్ వాట్ 1 to 2 చదవండి. ఇంగ్లీష్ చూసుకుంటే నేను చదవండి. ఎవరు గట్టిగా చదవండి. I exhort therefore that, first of all, supplications, prayers, intercessions, and giving of thanks be made for all men, for kings, and for all that are in authority, that we may lead a quiet and peaceable life in all godliness and honesty. Timothy 2:1. సో ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్స్ అడుగుతాను. రెడీగా? సో ఫస్ట్ సాలమన్ ఏం కట్టిండు? స్పీడ్గా చెప్పేసాను. ఈజీ ఆన్సర్స్ కాబట్టి ఎక్కువ ఆలోచించండి కాదు. ఏం కట్టిండు? వాటర్. మొట్టమొదటి ప్రేయర్ ఏం చేసాడు? చేతులు ఎత్తి చెప్పినా కదా, ఫస్ట్ ప్రేయర్ ఏం చేసాను? దేవుడు ఫస్ట్ దేవుని స్తుతించింది కదా. ఎట్లా? నీకంటే అది ఫస్ట్ ప్రేయర్. ఇంకా రక్షణ పొందగానే గిఫ్ట్స్ వస్తాయి. సో దాంట్లో మనం ఏ గిఫ్ట్ చూసుకున్నాం? మర్సీ, వెజల్ ఆఫ్ మర్సీ, దయగల వెజల్. సరే, ఇంకొన్ని ప్రేయర్స్లో మనం కొన్ని లిస్ట్ చూసుకున్నాం కదా. దాంట్లో ఒక 5 లిస్ట్ చెప్పండి. ప్రేయర్స్లో మనం ఎన్ని చూసుకున్నామంటే 7 చూసుకున్నాం. దాంట్లో 4 చెప్పండి అంతే. ఎట్లెట్లా చేయాలా, ఎవరెవరి గురించి చేయాలి, 4 చెప్పండి. ఫస్ట్ తొందరగా చెప్పేసి. ప్రేయర్ ఫర్ స్ట్రేంజర్స్. ఓకే, నెక్స్ట్. నువ్వు పర్లేదు వస్తున్నావా? వెరీ గుడ్. ఇంకా 2 అయినాయి. నువ్వు చెప్పు. ప్రే ఫర్ స్లీపర్. చెప్పు. Pray for diseases. Okay, pray for plagues. Correct. Next, last. Pray for God's people. Very good. అర్థమైందిగా స్టోరీ? అక్క ప్రే చేస్తారా? ఏ విధంగా ప్రార్థించాలో మీరు తెలియజేస్తారు. ప్రార్థించడం కనివే ఇంకా లాభాలు ఏంటో మీరు తెలియజేస్తారు ప్రభావ. అదేవిధంగా ప్రభావ నేను అనేక మంది కోసం ప్రార్థించాలని ప్రభావ మీరు తెలియజేస్తున్నాను ప్రభావ. మరి నిజంగా రక్షణ పొందితే ఏ విధంగా అలాంటి ప్రభావం మేము పొందుతామో ప్రభావ మీరు తెలియజేసి విధానం పెట్టుకున్నారు. సాక్ష్యంగా ఉంటారు, మీకు ప్రార్థన చేస్తామని, ఇతరులకు సహాయం చేస్తామని, మరి నా తండ్రి మీ బిడ్డలైన వారిని ప్రభావం చర్చకి తీసుకొస్తామని, ఇతరులకు ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటామని ప్రభావ మీరు తెలియజేస్తూ విధానం పెట్టుకున్నారు. మా బిడ్డలు కూడా మీ బిడ్డలుగా చేసుకోండి ప్రభావ. హృదయాంతరాల్లో మీ యొక్క ప్రేమను కుమ్మరించండి, మీరు దయ చూపించవలసిందే పెట్టుకున్నాను. నేను కూడా ఇతరుల కోసం ప్రార్థించేవారుగా, అనేక కోసం ప్రభు శత్రువులు ప్రేమించేవారుగా, అనేక మంది స్వార్థ ప్రకటించేవారుగా ఈ బిడ్డల ప్రభావ దయగల వెజల్స్గా ప్రభావం మీరు వెళ్ళిపోవాల్సిందే పెట్టుకున్నాను.